మనం కొన్ని సినిమాలు చూసినప్పుడు అందులో హీరో ఏం చేశాడ్రా బాబు! ఈ సినిమాలో ఈ హీరో కాకుండా మరెవ్వరు కూడా అయినా ఆ కథకు అంత న్యాయం చేసేవారు కాదేమో అన్న భావన కలుగుతుంది. మరి అలాంటి సినిమాలేవి? అందులోని హీరోలెవరు? ఎందుకు ఆయా సినిమాలకు వేరే హీరోలు సూట్ కారేమో అనిపిస్తుంది? అన్నటువంటి ఎన్నో విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ముందుగా ఆ జాబితాలో 'విక్రమార్కుడు' ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే దానిలో రవితేజ యాక్టింగ్ వచ్చేసి పీక్ అంతే. మొదటిసారి డైరెక్షన్‌నే డామినేట్ చేసిన యాక్టింగ్ అని ఆ సినిమా దర్శకుడు రాజమౌళి కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇక ఆ సినిమాలో రవితేజ కాకుండా వేరెవ్వరు సూట్ కారని చాలా మంది ప్రేక్షకులు, అలాగే ఇండస్ట్రీ పెద్దలు సైతం ఒప్పుకోవడం జరిగింది. అంతేకాదు ఈ సినిమాని వేరే భాషల్లో అక్కడి హీరోలు రీమేక్ చేసినప్పటికీ ఎవ్వరు కూడా రవితేజ యాక్టింగ్‌ని మాత్రం మ్యాచ్ చేయలేకపోయారు. ఇక నెక్స్ట్ సినిమా వచ్చేసి 'టెంపర్'. 'టెంపర్' సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ వేరే లెవెల్. ఆ ఒక్క సినిమాలోనే కామెడీగా, సీరియస్‌గా, ఎమోషనల్‌గా, మెంటల్‌గా ఇట్లా ఒక్కటేమిటి అన్ని రకాల వేరియేషన్‌లని అద్భుతంగా ప్రదర్శించి అందరితో వాహ్! అనిపించుకున్నాడు. బేసిక్‌గా ఎన్టీఆర్ తాను నటించిన చాలా సినిమాల్లో ది బెస్ట్‌నే ఇచ్చాడు. కానీ వాటన్నిటిలో కంటే ఈ సినిమాలో ఉన్న వేరియేషన్స్ అండ్ యాక్టింగ్ మాత్రం డిఫరెంట్ అండ్ సూపర్బ్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత 'వేదం' సినిమాలో అల్లు అర్జున్ పాత్ర. అందరూ అల్లు అర్జున్ అనగానే 'పుష్ప' వేరే లెవెల్ యాక్టింగ్ అంటూ ఉంటారు. కానీ అల్లు అర్జున్ 'వేదం' సినిమాలోని నటన మాత్రం ఇంకో లెవెల్ ఉంటుందంతే. ఇందులో అల్లు అర్జున్ కేబుల్ రాజు పాత్రలో నటించాడు అని చెప్పడం కంటే జీవించాడనే చెప్పొచ్చు. 'పుష్పలో' మంచి సూపర్‌గా యాక్టింగ్ చేసినప్పటికీ ఆయన నటనలో ది బెస్ట్ మాత్రం ఖచ్చితంగా 'వేదం' సినిమాలోని కేబుల్ రాజు పాత్రనే. ఎందుకంటే 'వేదం' సినిమాలో కేబుల్ రాజ్ పాత్రకి అల్లు అర్జున్ కాకుండా వేరే వాళ్ళు న్యాయం చేయలేరేమో అన్నంత బాగా నటించాడు అల్లు అర్జున్. ఆ తర్వాత వచ్చేసి 'రంగస్థలంలోని' రామ్ చరణ్ పాత్ర. యాక్టర్‌గా రామ్ చరణ్ అప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా కానీ అతడికి నటుడుగా గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా మాత్రం ఎవరైనా ఖచ్చితంగా 'రంగస్థలం' అనే చెప్తారు. ఎందుకంటే రామ్ చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ యాక్టింగ్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాలో చేశాడు. ఇక ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ పాత్రలో మరెవరిని ఊహించుకోలేమని చాలా మంది ఇండస్ట్రీ పెద్దలే తెలియజేశారు. ఆ తర్వాత వచ్చేసి 'జెర్సీ' సినిమాలో నాని పాత్ర. నేచురల్ స్టార్‌గా నాని ఎన్నో సినిమాలో ది బెస్ట్ ఇచ్చినప్పటికీ నాని నుండి పీక్ లెవెల్ పెర్ఫార్మన్స్ ఉండే సినిమా ఏది అంటే మాత్రం చాలా మంది చెప్పే సమాధానం 'జెర్సీ'. ఆ సినిమాలో రైల్వే స్టేషన్‌లో ఉండే సీన్ చాలా మందికి గూస్ బంప్స్ తెప్పించింది. ఆ సినిమాకి నాని తప్ప ఇంకెవ్వరు న్యాయం చేయలేరేమో అన్న స్థాయిలో నాని పెర్ఫార్మన్స్ ఉంటుంది 'జెర్సీలో'. ఇక చివరిగా లాస్ట్ వన్ వచ్చేసి 'బాహుబలి' సినిమాలో ప్రభాస్. తెలుగు సినిమా చరిత్రనే తిరగరాసిన ఈ సినిమాలో ప్రభాస్ కాకుండా మరో హీరో ఎవరైనా సరిపోయేవారు కాదేమో. ఆ సినిమా కోసం ప్రభాస్ కష్టపడిన తీరు, అలాగే ప్రభాస్ పెట్టిన డెడికేషన్ ఇంకెవ్వరికి సాధ్యం పడదనే అనిపిస్తుంది. ఈ విషయాన్ని జక్కన్న సైతం పలు ఇంటర్వ్యూలలో తెలియజేశాడు. రాజుల కుటుంబం నుండి వచ్చిన ప్రభాస్ రాజ్ నిజంగానే ఓ రాజు అని ఫీల్ అయ్యేంత బాగా ఈ సినిమాలో నటించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా సినిమాలే ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పడానికి ఈ వీడియో సరిపోదు. మరి మీకు అలా అనిపించిన సినిమాలు మరియు యాక్టర్లు ఏవైనా ఉంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.